కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలరీ కాల్పుల కేసు తెలంగాణ పోలీసులకు సవాల్గా మారింది. అయితే దుండగులు ముందుగానే పక్క ప్లాన్తో రెక్కి జరిపినట్టుగా తెలిసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిని అడ్డగా చేసుకుని అక్కడ విజయలక్ష్మి లాడ్జ్లో నివాసం ఉండి దోపిడీకి ప్రణాళిక రచించినట్టుగా సమాచారం. పిఎంజే జ్యువెలరీలో చోరీకి తెగబడింది బీహార్ సుబోధి గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య పిల్లలతో సహా సంచార దొంగలుగా తిరిగే ముఠాగా సుబోధి గ్యాంగ్కు గుర్తింపు. ఒక చోట దొంగతనం కాగానే మరో చోటికి దోపిడీకి వెళ్తుంది సుబోధి గ్యాంగ్. పెద్దపల్లి కేంద్రంగా గత నెలలో ఓ ప్రైవేట్ లాడ్జ్లో సుబోధి గ్యాంగ్ మకాం వేసినట్టు తెలుస్తోంది. లాడ్జ్ నుంచే కరీంనగర్ జ్యువెలరీ షాప్కు టార్గెట్ చేసింది ముఠా. ఐసోలేటెడ్గా ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్ను ఎంపిక చేసుకున్నారు ఈ దొండగలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు కరీంనగర్ ధర్మపురి నుంచి. రమణ చెప్పండి. సో ఇక్కడ పెద్దపల్లిలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇది సుబోధి గ్యాంగ్ పని అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా అప్డేట్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా ఇది ఒక సినీ ఫక్కీలో సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ ను తలపించేలాగా ఇది ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది. అయితే దొంగలైతే చాకచక్యంగా తప్పించుకున్నారు, పారిపోయారు. కానీ దానికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ లో మనకు రకరకాల మలుపులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది సుబోధి గ్యాంగ్, బీహారీ గ్యాంగ్ కు సంబంధించిన పని అని చెప్పేసి అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఈ సుబోధి గ్యాంగ్ అనేది సంచార దొంగల గ్యాంగ్. వీళ్ళు ఫ్యామిలీస్ తో సహా మొత్తంగా ఒక ప్రాంతంలో దోపిడీ చేసిన తర్వాత మరొక ప్రాంతం ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోతుంటారు. వీళ్లకు పక్కాగా పలానా ప్రాంతం అంటూ ఏమి ఉండదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ల పని అని చెప్పేసి ఒక అనుమానాలు అయితే బలపడుతున్నాయి. మరొక వైపు ఇప్పటికే బీహార్, మహారాష్ట్రకు ఈ దొంగల ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు ఒక 10 బృందాలుగా వెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ధర్మపురి అడ్డాగా మొత్తంగా ఆ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పుణ్యక్షేత్రం కావడము, ఇక్కడ పెద్దగా ఎవరు ఫోకస్ లేకపోవడము, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఎవరు గుర్తుపట్టరని చెప్పేసి ఇక్కడ ఈ అడ్డాను ఎంచుకున్నట్టుగా తెలుస్తే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లాడ్జ్లోనే వాళ్ళు ఉన్నారు. పైన సెకండ్ ఫ్లోర్ లో మొత్తం మే 1వ తేదీన మొత్తం 4 వచ్చారు. తర్వాత సాయంత్రానికి ఒకరు జాయిన్ అయ్యారు, ఇంకొకరు కూడా వచ్చారంటారు. మొత్తంగా 5 మాత్రమే అని చెప్పేసి పోలీసులు దోపిడీకి సంబంధించిన వ్యవహారంలో మనకు చెప్పారు. కానీ మరొకరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఎవరైనా బయట ఉన్నారా దీనికి సంబంధించి అనేది కూడా తేలాల్సి ఉంది. ముఖ్యంగా పెద్దపల్లికి సంబంధించి మనం చూస్తే గత నెలలో పెద్దపల్లిలో పరమేశ్వర లాడ్జ్లో 105వ నెంబర్లో దాదాపు 3 సార్లు ఈ గ్యాంగ్ దిగింది. దాదాపు రోజుల పాటు ఉంది. అక్కడి నుంచే ఇదంతా కూడా స్కెచ్ వేసి ఆపరేషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హరి, రైట్. అయితే ఆ లాడ్జ్ అతనితో ఇంతకుముందు మనం మాట్లాడిన ఇది కూడా మనం చూసాం. అయితే పక్క స్టేట్ నుంచి లేకపోతే ఆధార్ కార్డులో క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది. సో అలాంటి సమాచారం ముందుగా పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది పోలీసులు ఏమన్నా సూచనలు చేస్తున్నారా? నెంబర్ 1. అలాగే వీళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మాస్కులు ధరించడం కానీ లేకపోతే సీసీ కెమెరాస్ని డ్యామేజ్ చేయడం అలాంటిది ఏది లేకుండా బాహాటంగా ఫేస్లు కనబడుతున్నా ఇలాంటి దోపిడీకి తెగబడ్డారంటే కనుక ఎవరి స్టైల్, ఎవరి మోడస్ ఆపరెండి ఇది అని పోలీసులు భావిస్తున్నారు. ఏదైనా డీటెయిల్స్ డివల్జ్ చేశారా? ఖచ్చితంగా, అంటే ఇది ఒక సినిమాను తలపించేలా అని చెప్పి మనం మొదట్లోనే చెప్పుకున్నాము. వాళ్ళు పీజేఎం జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఒకరికి మాత్రమే మాస్క్ ధరించారు, మిగిలిన 4 ఎవరు కూడా మాస్క్ పెట్టుకోలేని చెప్పేసి అక్కడ సిబ్బంది కూడా వెల్లడించారు. అదే పరిస్థితి మనకు ధర్మపూర్లో వాళ్ళు దిగినట్టు నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, అదే విధంగా కనిపించారు తప్ప ఎక్కడ కూడా మాస్కులు ధరించలేదు. ఎందుకంటే ఎవరికి అనుమానం వచ్చే విధంగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. మొత్తంగా వచ్చారు ఒక స్కెచ్ ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారం. ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించుకున్నారు. గూగుల్ మ్యాప్స్ లో ఇంటర్నల్ రోడ్స్ ను ఆపరేట్ చేసుకొని మొత్తంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ ద్వారా గోదావరి తీరం ద్వారా వాళ్ళు బయటపడి మొత్తంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనం నిన్న చూశాము ధర్మపూర్ లో పల్సర్ బైక్ తో పాటు హెల్మెట్ కూడా లభించింది. మొత్తంగా జాగిలాలతోని ఒక దర్యాప్తు చేపడుతున్న క్రమంలో జాగిలాలు గోదావరి నది దగ్గరికి వెళ్లి ఆగిపోయాయి. ముఖ్యంగా ఆ నీళ్ల నుంచి అంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి నీళ్లు తక్కువ ఉంటాయి. ఈ సమయంలో మొత్తంగా ఈజీగా గోదావరి దాటే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మొత్తంగా అటు ఆదిలాబాద్ వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది, అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా బీహార్, మహారాష్ట్రకు వెళ్లిన పోలీస్ బృందాలు వీళ్ళని ఛేదిస్తారా లేదా అనే ఒక ఉత్కంఠనైతే కనిపిస్తుంది. మరొక వైపు ఈ ధర్మపూర్లో అడ్డాలో మొత్తంగా స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. హరి, ఆల్ రైట్ రమణ.